హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏందంటే స్వార్థాలు ఎక్కువైపోయినాయి. ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్లు, అన్నట్లు సాటి మనిషిని ఆదుకునే పరిస్థితులు లేనట్లయిపోయింది ఇప్పుడు. ఇప్పట్ల ఒక పిల్లాడు కొంచెం అన్నమేయి గుప్పెడంత నాకు ఆకలి అవుతుంది అంటే వేసే పరిస్థితి లేని రోజు అయిపోయింది ఇప్పుడు. అంటే మనం వేస్తే మన మన అన్నం తగ్గిపోతుందా? పాపం పసిపిల్లాడికి అన్నం వేస్తే మరి మనకు సమస్య అవుతుందా? ఎవరైనా కొడతారా? మరి ఏ సమస్యలు ఉన్నా కానీ తోచిన కాడికి మన లోపల ఉన్నంత తోచిన కాడికి సాయం చేస్తే బాగుంటుందనేసి నేను అంటున్నాను. డబ్బు పరంగా కానీ దేని పరంగా కానీ నీకు ఒక 10 రూపాయలు అడిగిండనుకో, నీ దగ్గర ఒక 10 రూపాయలు లేకున్నా కానీ 5 రూపాయలు ఉన్నా కానీ 5 రూపాయలు ఇవ్వు. తిరిగి అతను ఇస్తాడచ్చు. ఇయ్యడని నేను చెప్తలేను. ఇవ్వకపోయినా పర్వాలేదు. ఈ రోజుల్లో 5 రూపాయలది ఏం ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సాటి మనిషికి విలువ ఇచ్చి సాటి మనిషిని ఆదుకోవాలని కోరుచున్నాను. అతనికి ఎప్పుడు సమస్యలను మళ్ళీ ప్రతిలో అనారోగ్యంగా ఉన్నప్పుడు సాటి మనిషిని ఖచ్చితంగా ఆదుకునాలా. మనం వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి. మనం సపోర్ట్ ఇస్తే మనం వాళ్ళ దగ్గరికి సపోర్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళకున్న జ్వరం దెబ్బకే వెళ్ళిపోతుంది. కాబట్టి నేను అంటున్నాను, మరి మనమే అక్కడికి పోకపోతే బాబోయ్ మనకు తగులుతాయని అనుకుంటే మరి పోయేదెవరు, చూసేదెవరు? కాబట్టి అలా కాకుండా సాటి మనిషిగా ఉండి మనం వెళ్తే బాగుంటాయనేసి నేను అంటున్నాను. మరి మీరు కూడా, నేను కూడా, ప్రతి ఒక్కరం హెల్ప్ చేద్దాం. మరి ఎంతోమంది అమాయకులు ఉన్నారు, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, మరి ఎంతోమంది పేదవారు ఉన్నారు, ఎంతోమందికి రేషన్ కార్డులు లేవు, ఎంతోమందికి మరి నెలసరి రేషన్ పోసే రేషన్ కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఎంతోమంది మరి రేషన్ కార్డుల కోసం తిరుగుతున్నారు. మరి సాటి మనిషికి ఇచ్చి ఆదుకుందాం. మరి సాటి మనిషి మన మన స్టేజ్ దాకా వచ్చేంత వరకు ఆదుకొని వాళ్ళని కూడా ఒక సమాజంలో ఒకరిగా చేద్దామనేసి నేను అంటున్నాను. మరి వాళ్ళని కూడా తేలికగా తీసేయకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలనేసి నేను అంటున్నాను. ఎందుకంటే ఈ రోజులలో చాలామంది ఫీల్ అవుతుండొచ్చు, నేను ఇయ్యన్నా వాడు బతికెంత అని అనుకోకండి. మనము వెనుకకు మళ్ళీ చూస్తే మనకు మన ఏం కనిపిస్తుంది? మన ఊరవతల కాడు కనిపిస్తుంది. అందులో మనకంటే ఎంతోమంది కోటీశ్వరులు చనిపోయిన ఉన్నారు. కానీ వాళ్ళు వట్టి చేతులతో పోయిలు కానీ మరి తిరిగి వాళ్ళు సంపాదించిన డబ్బుతోటి పోలేరు. కాబట్టి సాటి మనిషిని ఖచ్చితంగా ఆదుకుంటే అందరు బాగుంటాయనేసి నేను అంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను ఉంటాను. మరి బాయ్. ఓకే బాయ్.